హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అంటే మెగా అభిమానులకు పండుగ రోజు. ఆ రోజు మనకు దీపావళి, దసరా, సంక్రాంతి అన్నీ. అలా మెగాస్టార్ సినిమాలు చూస్తూ పెరిగిన మనకు చిరంజీవి గారి సినిమాలతో చాలా అనుబంధం ఉంది. ముఖ్యంగా 70s, 80s, 90s కిడ్స్కి అయితే చిరంజీవి గారి సినిమాలతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉండే ఉంటుంది. ఆ రోజుల్లో సుప్రీం హీరో చిరంజీవి గారి సినిమాలు చూసి బయటకొచ్చే ప్రతి అభిమాని నడకల్లో చిరంజీవి గారు కనబడేవారు. అదేవిధంగా ఆయన హెయిర్ స్టైల్స్, ఆయన డ్రెస్సింగ్ స్టైల్స్ ఇవన్నీ మనకు అప్పుడు ప్యాషన్. అలా మనం సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకు చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన సినిమాలతో మనకు అనుబంధం ఉంది. అందుకే నేను ఒక ఆలోచన చేశాను. అదేంటంటే చిరంజీవి గారి సినిమాలతో మీకున్న అనుబంధం, మీకున్న ఎక్స్పీరియన్స్, ఏదో ఒక సంఘటన జరిగే ఉంటుంది మీ లైఫ్లో చిరంజీవి గారి సినిమాల ద్వారా. అది నాకు షేర్ చేయండి. నా ఛానల్లో నేను దాన్ని పోస్ట్ చేస్తాను. అది ఎలా ఉండాలి ఏంటి అంటే నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా లైఫ్లో జరిగింది. నాకు ఊహ తెలిసి చిరంజీవి గారి సినిమా చూడడం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఎందుకంటే మేము ఉండే ఊరిలో గాంధీనగర్ అనే ఏరియాలో మేము ఉండేవాళ్ళం మొదట్లో రెంట్కి. మా ఇంటి వెనకాలనే, అంటే మా ఇంటి గోడ దాటగానే సినిమా థియేటర్ ఉండేది. ఆ థియేటర్లో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమా పడింది. ప్రతిరోజు అంటే మేము ఇంట్లో ప్రతిరోజు ఆ సౌండ్స్ మాకు వినపడేవి. అలా ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య ఆ సాంగ్ మనకు బాగా వినపడేది. అలా నేను మొట్టమొదటిసారి ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమా చూడడం నాకు బాగా గుర్తున్న సినిమా. ఆ తర్వాత నేను బిల్లారంగ సినిమా చూశాను. బిల్లారంగలో మోహన్ బాబు గారు, చిరంజీవి గారు. అయినా కూడా మోహన్ బాబు గారి కన్నా చిరంజీవి గారి మీదనే నాకు ఇష్టం పెరిగింది. అలా చాలా సినిమాలు, యమకింకరుడు, శివుడు శివుడు శివుడు, గూఢచారి నెంబర్ 1, ఇక నెక్స్ట్ ఖైదీ, శుభలేఖ, అలాగే జ్వాల, రక్త సింధూరం, రోషగాడు, ఇలా చెప్పుకుంటూ పోతే పులి, ఎన్నో సినిమాలు చిరంజీవి గారి ప్రతి సినిమా చూసుకుంటూ వచ్చాను. చిరంజీవి గారి సినిమాలకి సంబంధించినటువంటి పోస్ట్ కార్డ్ సైజులో వచ్చేవి అప్పట్లో. ఇది 25 ఎంపీకి 25 పైసలకి, అదేవిధంగా 10 పైసలకి ఒక చిన్న ఫోటో వచ్చేది. నేను ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టుకునేవాడిని. అలా జరుగుతున్న క్రమంలో నాకు బాగా గుర్తు, నా లైఫ్లో చాలా ఇప్పటికీ గుర్తుండే సంగతి ఏంటంటే స్టేట్ రోడ్. మార్నింగ్ స్కూల్కి వెళ్ళడం, మధ్యాహ్నం మ్యాట్నీ షోకి సినిమాకి వెళ్ళడం, ఇంట్లో తెలియకుండా సినిమాకి వెళ్ళడం. అలా 18 షోలు మ్యాట్నీ షో చూశాను నేను, నా ఫ్రెండ్స్ కలిసి. ఒకరోజు అనుకోకుండా దొరికిపోయాను. అదే విధంగా అంటే మా ఫాదర్ మా స్కూల్కు ఆపోజిట్, మాది గవర్నమెంట్ స్కూల్, మా స్కూల్కు ఆపోజిట్లోనే కోర్టు ఉండేది. కోర్టులో ఏదో పని మీద వచ్చినప్పుడు స్కూల్లో నేను ఉన్నాను కాబట్టి కలిసిపోదామని నా దగ్గరకు వస్తే నేను స్కూల్లో లేను. కానీ మా టీచర్ ఉండి ప్రతిరోజు మధ్యాహ్నం రావట్లేదు, దగ్గర దగ్గర చాలా రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుందని అటెండెన్స్కి సంబంధించినటువంటి బుక్ చూపిస్తే 20 రోజులు నాకు ఆబ్సెంట్ ఉంది. అలా నేను సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినాం అంటే స్కూల్కి వెళ్ళినాను. వెంటనే ఇంకా నాకు బెల్ట్ తీసి పూజ చేశాడు, భర్త పూజ చేశాడు. అలా నాకు బాగా గుర్తుంది. దాదాపు 20 షోలు చూశాను నేను స్టేట్ రౌడీ. అలా చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమను, చిరంజీవి గారి సినిమాలు చూడాలని ఒక ఇంట్రెస్ట్, ఆయన సినిమాలు చూసి పెరిగాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి మెగా అభిమాని లైఫ్లో ఏదో సంఘటన ఉంటుంది. అలా నా లైఫ్లో స్టేట్ రౌడీ అనేది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఎందుకంటే నాకు మా ఫాదర్కి నేను దొరికిపోయిన సినిమా కాబట్టి. మీ లైఫ్లో కూడా అలాంటి ఎక్స్పీరియన్స్, అనుభవాలు ఉంటున్నాయి. తప్పకుండా అవి నాతో షేర్ చేసుకోండి. నా వాట్సాప్ నంబర్కి మీ వీడియోని 1 మినిట్కు మించకుండా, మహా అయితే 1.5 మినిట్ లోపల మీరు కంప్లీట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేయండి. ఎండింగ్లో మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే అంటే బర్త్డే శుభాకాంక్షలు కూడా చెప్పండి. ఇది నా వాట్సాప్ నంబర్ మీకు షేర్ చేస్తున్నాను. ఈ నంబర్కి డాక్యుమెంట్ ఫైల్లో మీ వీడియోను షూట్ చేసి అన్నయ్య గారి సినిమాలతో మీకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. నా వాట్సాప్ నంబర్ 9963400926. దీనికి మీరు వాట్సాప్ మాత్రమే చేయండి, దయచేసి ఫోన్ చేయకండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. అలాగే మీ పేరు, మీ ఊరు ఖచ్చితంగా మీరు ఆ వీడియో కింద టైప్ చేసి పంపండి. నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. అన్నయ్య బర్త్డే సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా మన అనుభవాల్ని, అన్నయ్య గారితో ఉన్నటువంటి మనకి ఎక్స్పీరియన్స్ని ప్లీజ్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.